నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు నగరంలోని సీతారామపురంలో వెంచేసి ఉన్న శ్రీ వేప అంకమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు కొంగు బంగారంగా ముగ్గురమ్మల మూలపుటమ్మగా నిత్య పూజలు అందుకుంటున్న వేప అంకమ్మ తల్లి వారి వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకంతో పాటు గణపతి హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుల మంత్రోచ్చారణ నడుమ హోమ కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందారు. అనంతరం తరలి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుమారుగా 900 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పురోహితులు చిల్లర పవన్ శర్మ అర్చకత్వంలో అమ్మవారి కైంకర్యాలు జరగగా ఆలయ నిర్వాహకులు పసుపులేటి హనుమంతరావు, పసుపులేటి సరస్వతమ్మ పర్యవేక్షణలో అమ్మవారి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. మధ్యప్రదేశే ఆంధ్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరతు ఫాల్గుణ మాసే అస్యాం శుభ తిథౌ పరమేశ్వర ప్రీత్యర్థౌ శ్రీవాన్ గురువదం భరసా పాదమానే ససితం నిసా మణికుమార ససిలక్ భరసా నారసచార్యశ్వం నిసా తనుకుమార నిసా మహాదేవ నిసా విఘ్నేశ్వర నిసా గురుమాం పేసల భగవత్ భరసా భరసా నిసా నిసా విష్ణువర్ధన నిసా త్రివేణి నిసా సరస్వతి నిసా సర్వమాన భరసా భగవత్ భరసా సుబ్రహ్మణ్యం నిసా దేవి వసుంధరా నిసా హరిశంకర్ నమేసా గంగ కిషోర్ కుమార్ నిసా గురుమాం పేసల భగవత్ భరసా నారాయణ నిసా మహేశ్వరి నిసా లక్ష్మీ నరసింహ నిసా లక్ష్మీ దుర్గమ్మ నిసా సర్వమానం చంద్రగుప్త భరసా రామేంద్ర నిసా శేషాత్మ నిసా శ్రీవాత్మ నిసా సాధ్య నిసా రంగడ కార్తిక నిసా సామసంధ నిసా భూత మహేశ్వర నిసా సౌరమనం బలదేవ భరసా గంగా శ్రీవాస నిసా పద్మావతి నిసా మౌజ నిసా సురేశ్వర నిసా పూర్ణస్వమ్మ నిసా సౌరమానం చంద్రగుప్త భరసా శ్రీవాస నిసా ప్రసన్న నిసా సత్కుమార్ నిసా సౌరమానం నిసా నిసా భరసా శివ నిసా నిసా శేషమాన్ నిసా రాముల నిసా భసానికా నిసా భూమానం గౌరవం భసా రాజేశ్వర నిసా సింధూషా నిసా భూమానం బెల్వేద భసా సంహితా నిసా బలగ నిసా భూమానం ఆనాగర భసా రాజు విశ్వ దేవత భసా సోటక నిసా భూమానం కావలవ భసా భూమానం నిసా భూమానం రోషా దివ్యమంగళ కలగటువంటి హర పార్వతీ ప్రదే హర హర మహాదేవ హర శంభో శంకర హర జయ గోడ గణేష్ మహారాజ్ కి నామాన్ని ప్రవేశించాలి విద్యార్థి ప్రవేశించాలి మహావ తస్మాత్ భావేన నమస్కారం అరిష్టేతో సంప్రాప్తే సూర్య భూజంచ ధారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి మమ సర్వత్ర ఆత్మపీడ ఉపశాంతయే. సంప్రాప్తే ధ్యానం ప్రవక్ష్యామి మమ సర్వత్ర మనోపీడ ఉపశాంతయామి పూజయామి. చమటి పూజ అరాప్తే పూజ పూజంచ కారయే పూజధ్యాన ఉపశాంతయే. అందరూ గురవే నమః అనుకుంటున్నారు. ఓం బృహస్పతిద్రౌ బ్రహ్మజ్ఞానం బ్రహ్మస్థాన సృజావేన ఆరః సౌద్యామవాదు సంప్రాప్తి శుక్రపూజంచ కార ఉపశాంతయే. అందరూ శుక్రగ్రహాయ నమః స్నాన శుద్ధం మంత్రస్నానం గణపతి నారాయణామి స్థాపయామి పూజయామి. ఓం స్వస్తినా విష్ణుపదం పుత్రః ఉదాసే ప్రసాద్ర ప్రియద్ర స్వస్తినా అభయంకరః అభిషేకే క్షేత్రమానగ నారాయణామి స్థాపయామి పూజయామి. స్వస్తినా విష్ణుపదం పుత్రః ఉదా సంగాయే సాయుధాయే సవాహనాయే జగద్దినాయకాయే శ్రీ
महालक्ष्मी सीता नैवेद्यम శుక్రవారం రెండు తీసుకో పెద్ద దాంట్లో 4 సార్లు నీళ్ళు వేసుకోండి చెడ్డ దాంట్లో ఒకసారి తీసుకోండి ఏకంద్వేత్రీణి చత్వారి వాయువ్యాడా ఆగ్నేయంద్వేత్రీణి చత్వారి నైరుత్యాదీశానాంతం నైరుతి వైపు నుండి ఈశాన్యం మొదలైంది నైరుత్యాదీశానాంతం స్వాహ చేసుకోవాలంటే అనేక ఇబ్బందులు వస్తాయి ఇళ్లలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే మన పూజలు చేసుకున్నామన్నా మనకి అనేక ఇబ్బందులు వస్తాయి అంటే ఆ సమయంలో మనకి ఇబ్బంది రావడమో లేకపోతే ఆ సమయంలో మనకి ఏదైనా విపత్కర ఆ విధముగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం తీసుకొని జయ బోలో మాతా మహారాజ్ఞికి అట్లానే నవగ్రహాలు చేతిలో ఉంది నవగ్రహాల చేతిలో ఉంది సూర్య భగవాన్ ఆ ధైర్యం లేదు నువ్వు ఏ పని చేయలేవు వెళ్ళరారా ఏదైనా పని చేసుకుంటారంటే నీళ్ళే ఉండాలి ఆత్మస్థైర్యం అనేది ఉండాలి అలాంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ఆయన ఎవరంటే సూర్యుడు పక్క ఊళ్ళో పెద్ద పెద్ద చాటలు వేసి హోమం చేశారు మన ఊళ్ళో చిన్న హోమం చేశారు అది చిట్ట చాంచల్యం అనేది పడికిరారు పాదాల నుంచి కేశాల వరకు అంటే తల వెంట్రుకల దగ్గర నుంచి పాదం వరకు కూడా శరీరంలో ఏదో ఒక తల మీద వ్యాపారం చేయాలన్నా కుజుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎవరు వ్యాపారం చేయరు లాభం లేనిది ఇచ్చాడు ఎవరంటే గురు భగవాన్ అట్లా ఇచ్చాడు ఒకటికి అసలు అప్పులే లేకుండా సాకారం చేసుకుంటుంది వాటన్నింటిలో కూడా రాణించాడు ఎవరంటే శుక్ర భగవాన్ అట్లానే దాంపత్యకారకుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక మాట అనుకోని ఆ పని చెయ్యాలి స్థిర నిర్ణయం తీసుకోవాలి అంటే ఎవరు అనుగ్రహం ఉండాలి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఆయన అనుగ్రహం లేకపోతే ఏం చేయలేదు కొట్టుకుంటూ ఉంటారు భగవానుడు ఆయుకారకుడు ఇందాక మనం ఈ ఆవి చెప్పుకున్నాం కదా ధైర్యం ఉన్నా మనసు కావాలన్నా రోగాలు లేకుండా ఉండాలి సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ వేపాంకమ్మ తల్లి దేవస్థానము సీతారాంపురం ఒంగోలు శ్రీ వేపాంకమ్మ తల్లి దేవస్థానం 2023-2024లో అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవం జరిగినది కావున తేదీ 19/3/2025 నాడున అమ్మవారి యొక్క వార్షికోత్సవం జరుగుతున్నది ఉదయాన్నే అమ్మవారి పంచామృత అభిషేకము తదుపరి అమ్మవారికి విశేష దుర్గా హవనము అట్లానే రుద్రహోమములు జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు అన్నప్రసాద వితరణ జరుగుతుంది తీసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహకు కృపకు పాత్రులు కావలసిందిగా భక్తులు కోరుచున్నారు శ్రీ వేపాంకమ్మ తల్లి దేవస్థానము సీతారాంపురం ఒంగోలు శుభం భూయాత్. ఈ ప్రాంత ప్రజలకి ఎంతో అందుబాటులో ఉంటూ అనేక శుభకార్యాలకి అలాగే ప్రతి సంవత్సరం జరిగేటువంటి పండుగలు మహాశివరాత్రి అట్లాగే దసరా మహోత్సవాలు అట్లాగే కార్తీక మాస విశేష అన్నిటికీ కూడా ప్రజలందరూ విశేషంగా ఇక్కడ పాల్గొంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఈ దేవాలయం ఇచ్చేసి ఈ ప్రజలందరికీ చక్కటి శుభాశీస్సులను అందజేస్తూ వారి యొక్క మనోవాంఛల్ని ఫలింపజేస్తూ ఈ గత సంవత్సరం ఇదే డేట్లో ఈ దేవస్థానం ప్రారంభమైంది. ఎంతో కష్టించి ఇక్కడి ప్రజల సహకారంతో విరాళాలతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. మరి విజయవంతంగా అనేక కార్యక్రమాలని
దేవస్థానంలో పూర్తి చేసుకొని మరి ఈ రోజున వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఇంకా ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని, భక్తుల యొక్క మనోవాంఛల్ని చక్కగా నెరవేర్చాలని, ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటూ ఈ చక్కటి వార్షికోత్సవ శుభ సమయాన ఇచ్చేసినటువంటి భక్తులందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షిస్తూ ఈ దేవాలయం ఇంకా భక్తులు ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇచ్చేయాలని, అభివృద్ధి చెందించాలని ఆకాంక్షిస్తున్నాను. మీ పేరు? వెంకటనారాయణ, వర్ణపల్లి, టీచర్, ఈవీఆర్ఎస్. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పమిడి రవితేజ పుట్టినరోజు వేడుకలు ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో హంగులు ఆర్భాటాలకు పోకుండా అనాథల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టీం పమిడి శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పమిడి రమేష్ తనయుడు యువ నాయకులు రవితేజ పుట్టినరోజు కేక్ ను కట్ చేసి అనాథలకు స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. గిద్దలూరుకి చెందిన దివ్యాంగుడు రాజారాం కు 3 చక్రాల సైకిల్ అందజేశారు. ఒంగోలు గోపాల్ నగర్ కు చెందిన బాపట్ల రేఖ అనే దివ్యాంగురాలికి కుట్టు మిషన్ అందజేశారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా శివం నిత్య అన్నదాన సంచార వాహనం ద్వారా పట్టణంలోని అనాథలకు యాచకులకు 300 మందికి పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ ఫౌండర్ గొల్లపూడి శ్రీహరి, టీం పమిడి సభ్యులు గోగినేని రాకేష్, శేఖర్, నారాయణరావు, హరీష్, నవీన్, సాద్విక్, ప్రసాద్, నాగరాజు, తిరుమల తదితరులు పాల్గొన్నారు. వీరాది వీరుడు అతడు, విజయానికి పావుతాతడు, ఆవేశము విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, తల వంచని యోధుడు అతడు, అభయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కనివిని ఎరుగని పంథా, జయ జయలే జగమంతా, వెనుదిరుగని అడుగంటే తనదే, వికసించిన స్వప్నాలే తన సంకల్పాలంట, చిగురించిన ఆశలతో పులకించేనంట. తన జననం తొలి కిరణం, ఏకువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం, వినిపించే తొలి పాఠం, పులకించే. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు,
ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనకేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. రవితేజ అన్న గారి జన్మదిన వేడుకలు ఈరోజు శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరపడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ట్రైసైకిల్ పంపిణీ కానీ, కుట్టు మిషన్ల పంపిణీ కానీ ఈ శివం ఫౌండేషన్ ద్వారా మేము ఇప్పించడం చాలా ఆనందకరంగా ఉంది. అదేవిధంగా ముందు ముందు టీం పంపిణీ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు రవితేజ అన్న. తండ్రికి తగ్గ తనయుడు, తాతకు తగ్గ మనవడు, టీడీపీ యువ నాయకులు మా తమ్ముడు పమిడి రవితేజ పుట్టినరోజుకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. శివం ఫౌండేషన్ ద్వారా అదేవిధంగా పమిడి టీం ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాలు శివం ఫౌండేషన్ నిర్వహించారు. శివం ఫౌండేషన్ ద్వారా నిత్యాన్నదాన సంచార వాహనం ద్వారా అనాథలకు, యాచకులకు 300 మందికి అన్నదానం చేశాము. శివం శరణాలయంలో పమిడి టీం సహకారంతో 2 దివ్యాంగులకు ఒక వికలాంగుడికి ఉన్న ట్రైసైకిల్, ఒక వికలాంగురాలకి కుట్టు మిషను అందజేయడం జరిగింది. రవితేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి ఈరోజు అనాథ వృద్ధులందరికీ స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశాము. అదేవిధంగా మా రవితేజ భవిష్యత్తులో మరెన్నో రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ పరమేశ్వరుని మనసారా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా శివం ఫౌండేషన్ తరఫున, పమిడి టీం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను కర్రీస్ పాయింట్లో చేస్తాను. పమిడి రవితేజ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, అన్నగారు నాకు ఈ కుట్టు మిషను ఆర్థిక సహాయం చేసినందుకు అన్నకు మరి ధన్యవాదాలు పుట్టినరోజు కొరకు ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుచున్నాను. అలాంటి దివ్యాంగులకు ఇంకా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మా యువనేత పమిడి రవితేజ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ టీం పమిడి. హ్యాపీ బర్త్డే రవితేజ అన్న. ఇటీవల దక్షిణాఫ్రికా డర్బన్లో జరిగిన 11వ కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ కి చెందిన 14-15 సంవత్సరాల ఎలైట్ విభాగంలో ఆర్ రోహన్ స్వర్ణ పథకం సాధించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణ పథకం సాధించిన రోహన్ కు ఘనంగా సత్కరించి మెమోంటోను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే కాదని దేశమంతటా గర్వపడేలా చేశాడని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ SKDA ఏపీ యొక్క ప్రయత్నాన్ని అభినందించారు. ఇది యువ క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలలో భారత్ వేదికగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో భారత కరాటే జట్టు ప్రధాన కోచ్ మరియు SKDA ఏపీ ప్రధాన కార్యదర్శి కె కీర్తన్ ముఖ్యమంత్రి గారి విజన్ మరియు రాష్ట్రంలో స్వీయ రక్షణ పట్ల చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా SKDA ఉపాధ్యక్షులు నల్లూరి మోహన్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
హంగు ఆర్భాటాలతో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న నేటి రోజుల్లో ఆ అధికారి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. తన పుట్టినరోజు ఒకరోజు వేడుకలను ఒంగోలులోని శివం శరణాలయంలోని వృద్ధులు అనాథల సమక్షంలో జరుపుకున్నారు. కొత్తపట్నం ఎంఆర్ఓ పిన్నిక మధుసూదన్ రావు వారికి దుప్పట్లు పండ్లు అందించారు. ఇద్దరు వృద్ధులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున వైద్య ఖర్చులకు సహాయం చేశారు. శివం ఫౌండేషన్ ద్వారా దాదాపు 300 మంది అనాథలకు అన్నదానం చేశారు. ఎంఆర్ఓ మధుసూదన్ రావు మాట్లాడుతూ వృద్ధులు అనాథల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవటం తనకు ఎంతో మానసిక ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఇలాంటి వేడుకలను ఆర్భాటంగా కాకుండా ఇలా ఎవరూ లేని వారి సమక్షంలో జరుపుకుంటేనే అసలైన ఆనందం లభిస్తుందన్నారు. ప్రతి ఏటా తన పుట్టినరోజు వేడుకలను ఈ విధంగా శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ నిర్వాహకులు హరి మాట్లాడుతూ తాను ఈ విధంగా సేవా మార్గంలో పయనించడానికి మధుసూదన్ రావు అని అన్నారు. ఆయన చీమకుర్తి ఎంఆర్ఓగా పనిచేసే సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో పూర్తి పొంది తాను శివం ఫౌండేషన్ ద్వారా అనాథలకు సేవ చేయడం ప్రారంభించామని చెప్పారు. ఒంగోలులో కూడా మొబైల్ వ్యాన్ ద్వారా రోడ్లపై ఉండే పేదలకు అన్నదానం చేస్తున్నామని అన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడ ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, 3వ తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి
కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి, నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన
అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా. నా పేరు పిన్నిక మధుసూదనరావు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే మన కొల్లపూడి హరి గారు మరి చీమకుర్తి నుంచి నాకు పరిచయం వారు. ప్రతి సంవత్సరం ఇలాగా మరి వృద్ధాశ్రమంలోనూ లేదా అనాథాశ్రమంలోనూ లేదా ఎక్కడైనా రోడ్డు మీద పేదవారు ఎక్కడ ఉంటే అక్కడ మొబైల్ వెళ్ళి అక్కడే మరి ఒక 100 మంది దాకా భోజనం డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఈరోజు వారు ఒక వృద్ధాశ్రమం ఏర్పరిచి అక్కడికి పిలిచి అక్కడ నా బర్త్డే పుట్టినరోజు కార్యక్రమాన్ని జరపడం నా కుటుంబంతో సహా చాలా సంతోషం. 2 అనాథలకు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెరొక 5,000 కూడా నాతో పాటు ఇప్పించారు. అదేవిధంగా మరి ప్రతిరోజు నిత్య అన్నదానం ఇక్కడైతే 50 మందికి, బయట నుంచి ఒక 50 మంది రావడం, అదేవిధంగా మొబైల్ వ్యాన్ ద్వారా ఒక 300 మందికి రోజు భోజన సదుపాయం కల్పించడం హరిగారి ప్రత్యేకతలు. మరి మేమందరం కూడా గతంలో గత 4-5 సంవత్సరాలుగా కోవిడ్ టైం నుంచి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వారికి భోజనం సదుపాయం కల్పించడం ఏమైనా అన్నీ మా సాధ్యమంతా మేము చేస్తుండేవాళ్ళం. హరిగారు మేమందరం కలిసి మరి ఆనాటి నుంచి పరిచయం. ప్రతి సంవత్సరం నా బర్త్డేకి గుర్తుపెట్టుకొని మరి ఆయన ఈ కార్యక్రమానికి పిలిచి ఇలా నా చేత ఈ కార్యక్రమాలు చేయించడం నాకు చాలా సంతోషదాయకం. మరి వారికి రుణపడి ఉన్నాను. పుట్టినరోజు ఆర్భాటాలతో చేసుకోవడం అనేది ఓకే, బట్ ఇలాగా పేదవారి మధ్యన మరి ఇబ్బందులు పడుతున్న వారితో ఏ బంధాలు లేని ఎవరు తోడు లేని మనుషులతో అనాథలతో వాళ్ళతో చేసుకోవడం వల్ల వాళ్ళతో కలిసి ఉండటం వల్ల ఒక మానసిక సంతృప్తి లభిస్తుంది. పార్టీలు పబ్బుల వల్ల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఇక్కడ సంతృప్తి లభిస్తుంది. అందువల్లే నేను కానీ హరిగారు కానీ దీన్ని ఎంచుకున్నాను. ప్రతి సంవత్సరం నా పిల్లలు కూడా ఇలాగే బర్త్డే చేయించడం జరుగుతుంది. బొమ్మరిల్లు ఆశ్రమంలోను, అదేవిధంగా హరిగారితో పాటు చీమకుర్తిలోను ఇలాగ మొబైల్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఎవరికైనా పేదవాళ్ళకి హాస్పిటల్లో మరి చీమకుర్తి హాస్పిటల్లో పేదలకు పోయి పళ్ళు కరోనా టైంలో పళ్ళు, హాస్పిటల్లో ఎవరికైనా అవసరమైన దుప్పట్లు, ఆహారం, ఎవరికైనా అవసరమైతే అమౌంట్ ఇట్లా చేసేవాళ్ళం. ఈరోజు కూడా హరిగారు మా చేత దుప్పట్లు, అదేవిధంగా పళ్ళు, అలాగే మరి వాళ్ళకి ఒక లుంగి ఇలాంటివన్నీ కూడా మాతో పాటు డిస్ట్రిబ్యూట్ చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎన్నో రెట్లు మనం ఆనందం పొందుతాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుబ్బారావు గారు, అదేవిధంగా చౌదరి గారు 37 డివిజన్ టీడీపీ అధ్యక్షులు చౌదరి గారు, వీరందరూ కూడా మంచి టీమ్గా ఉండి ప్రతిసారి కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ధన్యవాదాలు వారికి. సమాజానికి నా వంతు సేవలు చేయాలనే దానికి మొదటిగా స్ఫూర్తిదాయకులు మా మధుసూదనరావు గారు, మా ఎంఆర్ఓ గారు. చేమకుర్తికి ఎంఆర్ఓగా పనిచేసిన టైంలో నాకు పరిచయం అయ్యారు సారు. సమాజానికి ఈ విధంగా సేవ చేయాలనేది నేను సార్ దగ్గర చూసే, అరే ఇలా కష్టపడాలి, సమాజానికి నా వంతుగా నేను సేవ చేయాలనేది శివం ఫౌండేషన్ ఆ రోజు చేమకుర్తిలో స్టార్ట్ చేసాము. కరోనా టైంలో అన్నదానం డిస్ట్రిబ్యూట్ చేయడం అంతా సారు సమక్షంలో జరిగింది. అలాగే ఒంగోలులో సర్వీస్ చేయాలనే అప్పుడు పట్టుదలతోటి ఒంగోలులో స్టార్ట్ చేశాను. మొబైల్ వెహికల్ ద్వారా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని. ఆ రోజు నుంచి సారు సపోర్టుగా నిలిచారు నాకు. వాళ్ళ కుటుంబంలో ఎవరి కార్యక్రమాలైనా, పుట్టినరోజులైనా, అకేషన్ అటువంటివన్నీ ఫౌండేషన్ ద్వారా పేదలకి సేవ చేస్తూ నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు శివం శరణాలయానికి వచ్చి సారు పిన్నిక మధుసూదనరావు గారు పుట్టినరోజు సందర్భంగా శివం శరణాలయంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశాము. అలాగే మొన్న ఇటీవల కాలంలో రోడ్డు యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతూ మన ఆశ్రమంకి వచ్చిన రాజు అనే అతనికి 5,000 సహాయం, సుబ్బరాజు అనే పెద్ద నరాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకి 5,000 ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా ఈరోజు పట్టణంలోని అనాథలు, యాచకులకి నిత్య అన్నదానానికి మన మధుసూదనరావు గారు సార్ పేరు మీదుగా అన్నదానం చేయడం జరిగింది. సార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని నుండు నూరేళ్ళు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ శివం ఫౌండేషన్కి ఇచ్చేసినందుకు వాళ్ళ కుటుంబ సమితి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.